దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూస్తే ఫ్రెండ్స్, ప్రజెంట్ సోషల్ మీడియా యాప్స్లో రన్నింగ్లో ఉన్న ఫేస్బుక్ కూడా ఒక పాత్ర అనేది పోషిస్తుంది. అలాగే ఈ ఫేస్బుక్ అకౌంట్ ఎలాగ పర్మనెంట్గా డిలీట్ చేయాలా, అలాగే డియాక్టివేషన్ ఎలా చేయాలనేది పూర్తిగా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది ఏంటంటే డిలీట్ చేసేది రాక, కొంతమంది అంటే ఆ ఫేస్బుక్ అకౌంట్ సైడ్కి నెట్టేస్తారు. అలాగ కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా పాత ఫేస్బుక్ అకౌంట్ పర్మనెంట్గా ఏ విధంగా డిలీట్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు అలాగే ఫేస్బుక్ అకౌంట్ డీయాక్టివేషన్ ఎలా చేయాలనేది కూడా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఫుల్గా వీడియో అనేది అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తకపోతే మాత్రం వీడియో అనేది ఖచ్చితంగా అర్థం కాదు. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై చేస్తాను ఖచ్చితంగా. ఆ వీడియో గురించి ఫుల్గా తెలుసుకోబోతుంది. మనం ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. అలా మీరు నన్ను సపోర్ట్ చేస్తే కాదు నేను కొంచెం మంచి మంచి వీడియోలు అనేది మీ ముందుకు తీసుకురాగలను. ఖచ్చితంగా లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫ్రెండ్స్. మీరు లైక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరే కాకుండా ఇంకొంతమంది సజెషన్ అయ్యేదానికి కూడా అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మన ఫేస్బుక్ అకౌంట్ను ఓపెన్ చేసుకొని పై 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్స్ ఆన్ చేసుకొని తర్వాత సీ మోర్ అకౌంట్ సెంటర్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అని ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డెలీషన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి మన ఫేస్బుక్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయనేది, ఆ ఏ అకౌంట్ అనేది క్రియేట్ చేసిన అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఏ అకౌంట్ డెలీషన్ చేయాలనేది ఆ డీయాక్టివేషన్ చేయాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ఫర్ సపోజ్ నేను చూపించేదానికి మీకు అకౌంట్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ డీయాక్టివేషన్ అంటే టెంపరీగా ఏ విధంగా డీయాక్టివేషన్ చేయాలి, ఆర్ డెలీట్ పర్మనెంట్గా డెలీట్ చేయాలి. డీయాక్టివేషన్ పర్మనెంట్గా ఏ విధంగా డెలీట్ చేయాలి కదా, దాని మీద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఫర్ మన రీజన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఐ స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ ఫేస్బుక్, ఏది ఒక రీజన్ చేస్తే కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మేనేజ్ యువర్ నోటిఫికేషన్స్ కంటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి మన కొన్ని ఆప్షన్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా, సేవ్ పోస్ట్ ఇన్ యువర్ యాచ్యూ అంటే మనం ఏం చేసామనేది మొత్తం యాక్టివిటీ లాగు, అలాగే ఫేస్బుక్ మనము ఏమేమి పోస్టులు చేసాం, ఎన్ని ఫోటోలు పెట్టున్నాం మొత్తం అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన డేటా అనేది కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము ఫేస్బుక్కి ఎన్ని అకౌంట్లు అనేది లింక్ అప్ అయ్యి ఉన్నాము అనేది మొత్తం ఏ యాప్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాము మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి మన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మనకు 30 days టైం అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు. ఈ 30 days లోపల ఏంటంటే మనం మాత్రం ఖచ్చితంగా లాగిన్ మాత్రం అవ్వకూడదు. లాగిన్ అయ్యామంటే మాత్రం మన అకౌంట్ మాత్రం రికవర్ అయిపోతుంది. ఈ విధంగా ఏంటంటే 30 days లోపల మనం ఎటువంటి లాగిన్ మాత్రం చేయకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మనసు మారితే మాత్రం ఫేస్బుక్ అకౌంట్ కావాలనుకుంటే మళ్ళీ లాగిన్ అవ్వండి. లేదు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ 30 రోజుల్లో మాత్రం ఎలాంటి లాగిన్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఫేస్బుక్ అకౌంట్ని ఏ విధంగా డీయాక్టివేషన్ చేయాలో, అలాగే పర్మనెంట్గా ఏ విధంగా డిలీట్ చేయాలో తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.